మీరు ఇక్కడికి ఒక గ్రామానికి వార్డుకు ఇన్ఛార్జ్కి వచ్చారు. బూర నర్సయ్య లాంటి సీనియర్ నాయకులు పార్టీ నుంచి మరి వేరే పార్టీలోకి వెళ్ళారు. ప్రభావం ఏమైనా చూపినట్టు అనిపిస్తుందా? ఓటర్లలో మీరు మాట్లాడుతున్న సందర్భంలో ఆయన పోతూ పోతూ ఓ మాట కూడా అన్నారు, పదవి ఉంటేనే ప్రగతి భవన్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, ఒక బానిసలాగా ఉండవలసిన పరిస్థితి. నిజమేనా? ఇది ఎలాగనే అనిపిస్తుందా? అంటే ఆయన 3.5 సంవత్సరాలు ఆయన ఓడిపోయి 2.5 సంవత్సరాలు ఎప్పటి నుంచి ప్రగతి భవన్కి పోలేదు. ఆయన ఇప్పుడు ప్రతిసారి ప్రగతి భవన్లో ఉన్నాడు కదా. ఆయన కూడా మొన్న ఇక్కడ టికెట్ ఆశించిండు. మరి ఇక్కడ ఉన్నట్టు ఉన్న క్యాండిడేట్లలో ప్రభాకర్ రెడ్డి గారే గెలుస్తారనే ఉద్దేశం అందరు ప్రజల్లో ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అభ్యర్థిత్వాన్ని తీసుకొని ప్రకటించిండ్రు. ఆయన టికెట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆయన ఇలా బీజేపీలోకి పోయిండు. ఆయన కూడా ఆయన లాభం కోసం పోయిండు తప్ప ఇక్కడ ఏదో ఆయన ప్రజలైతే ఎవరు కూడా ఆయన పేరు కూడా తీస్తలేరు. ఇక్కడ గతంలో ఎంపీ సీటు రోలర్ ఉండడం వల్ల ఎంపీ సీటు 3000 మెజార్టీతో ఎంకపోయింది. మళ్ళీ అదే రోలర్ కూడా ఈసారి వచ్చే అవకాశం ఉంది కనుక మరి ఓటర్లను సమాయత్తం చేస్తారా ఈసారి? గతంలో 2014 వచ్చినప్పుడు 2018లో ఇవన్నీ తీసేసిండ్రు. ఈసారి కేంద్ర ప్రభుత్వము మరి ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అనుసరణలో పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు ఆడిస్తారు. మొన్ననే 2 రోజులు తీసేసిండ్రు, మళ్ళీ యాడ్ చేసిండ్రు. ఇక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారిని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఇంకా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. సరే ఎవరేం చేసినా ఇక్కడ ఉన్న మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఘన విజయం సాధించబోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.